గైస్ మేము టీ గార్డెన్కి అయితే వచ్చామన్నమాట. జస్ట్ టీ గార్డెన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది. భయ్యా దొడ్డబెట్ట క్లోజు. ఓకే, మేము మళ్ళీ టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. టీ ఫ్యాక్టరీ కూడా క్లోజ్ అని చెప్పారు. ఇంకా మా వల్ల కాలే, మేము బతిమలాడుకున్నాం అనమాట. బతిమలాడుకొని తిరుపతి నుంచి వచ్చాము. మాకు కొద్దిగా అలౌ చేయండి సిస్టర్ అంటే అలౌ చేశారు. జస్ట్ 15 minutes టైం ఇచ్చారనమాట ఈ టీ గార్డెన్లోకి. టీ గార్డెన్లోకి అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టెప్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని టూరిజం స్పాట్స్ అంతా 5 o'clockకి క్లోజ్ అంట గైస్. కానీ మేము చాలా పికప్లో వచ్చాం, కానీ మేము అందుకోలేకపోయాం. జస్ట్ 5 minutes 5 minutesలో మేము దొడ్డబెట్ట పీకు మిస్ అయిపోయాం అనమాట. రేపు ఈవినింగ్ అయితే ప్లాన్ చేయాలి. బ్యాక్ సైడ్ మొత్తం టీ గార్డెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఫాగ్ అయితే వచ్చేస్తుంది. మేమైతే తొందరగా వెళ్ళిపోవాలి. బ్యాక్ సైడ్ చూడండి గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గైస్ మేమైతే ద టీ ఫ్యాక్టరీకి అయితే బయలుదేరాం అనమాట. ఇది టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది ఊటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్. ఇదే మెయిన్ యూనిట్ అనమాట. ఎన్నో చాక్లెట్ ఫ్యాక్టరీస్ అండ్ టీ ఫ్యాక్టరీస్ అండ్ టీ ఎస్టేట్స్ అయితే ఉంటాయి, కానీ దిస్ ఈజ్ ద మెయిన్ యూనిట్. ఇక్కడ అయితే మేము పోలీస్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి అయితే మేము వచ్చామన్నమాట. ఇక్కడ క్లోజింగ్ టైము 6 o'clock. ఇంకా మరి మమ్మల్ని ఎంటర్ చేయనిస్తారో లేదో ఇంకా చెక్ చేయాలి. మొత్తం ఇక్కడ కార్ పార్కింగ్ అయితే మీరు చూసుకోవచ్చు లోపల. దాని తర్వాత దాని సైడ్ కూడా మీరు కంప్లీట్ కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, హార్స్ రైడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు జిప్ లైన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అక్కడి నుంచి అవతల సైడ్కి జిప్ లైన్ అయితే చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా లెఫ్ట్ సైడ్లో ద టీ ఫ్యాక్టరీ అని పెద్ద గోడౌన్ ఉంది. ఇక్కడైతే మల్టిపుల్ టీ పొళ్ళు అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ చిన్న రెస్టారెంట్ అండ్ చాక్లెట్స్ కూడా బాగా అవైలబిలిటీ ఉంటాయి. గైస్ అయితే టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. ఇక్కడ బ్రదర్ క్లోజ్ అంటున్నాడు అనమాట. బ్రదర్ని అయితే రిక్వెస్ట్ చేద్దాము. ఓకే బ్రదర్ తిరుపతి నుంచి వస్తున్నాం బ్రదర్, యూట్యూబర్ భయ్యా. tomorrow morning 9 o'clock open. గైస్ టీ ఫ్యాక్టరీలోకి అయితే మొత్తానికి బ్రదర్ అయితే లెఫ్ట్ సైడ్. ఓకే, మొత్తానికి బ్రదర్ అయితే మనల్ని రిలీజ్ చేశాడు అనమాట. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, చాలా కష్టం, చాలా రిక్వెస్ట్ మోడ్లో అయితే మేమైతే లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. యూట్యూబర్ అని చెప్పాము, తిరుపతి నుంచి అయితే వచ్చామని చెప్పాము అనమాట. అది కూడా బైక్లో వచ్చామని చెప్పాము, అందుకని అయితే రిలీజ్ చేశాడు. చూద్దాం లోపల ఎలా ఉందో. గైస్ మనమైతే టీ ఫ్యాక్టరీ లోపలికి అంటే ఇన్సైడ్ అయితే ఎంటర్ అయిపోయాము. అతి కష్టం పైన ఇక్కడ అందరూ అయితే ఉన్నారనమాట క్యూలో. ఇది మేకింగ్ ప్రాసెస్ కోసము మనం ఇక్కడైతే కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ అయితే చూడొచ్చు. తేజ కిరణ్ అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ కంప్లీట్ టీ మేకింగ్, నీలగిరి టీ మేకింగ్ సిన్స్ కొన్ని సంవత్సరాల నుంచి 2005 నుంచి ఎలాగ మేకింగ్ అనేది దాని హిస్టరీ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడంతా టీ పొడి అనమాట, టీ ఆకులు. దాని తర్వాత అక్కడ కన్వేయర్ బెల్ట్ ఉంది. మొత్తం పిల్లలు పెద్దలు అందరూ దీన్ని అయితే విజిట్ చేయడానికి వచ్చారు. మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ అయితే ఉంది. గస భయంకరమైన గస, పరిగెత్తాం అట్టాగే హెల్మెట్లా లాక్ చేసి. ప్రతి ఒక్కటి గైస్ ఊటీలో మీరు 5 తర్వాత వస్తే వేస్ట్ అనమాట. 5 లోపల వస్తే 5 లోపల వచ్చి అన్నీ చూసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. గైస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చిన్న వే ఉందన్నమాట, చాలా నేరో వే ఉంది. దీనిలోకి అయితే కిందకి దిగుతున్నారు, మీరు గమనించవచ్చు. మొత్తం ఇక్కడ చూడండి టీ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం కన్వేయర్ బెల్ట్తో పాటు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది.
నేరో వే అనమాట. కిందకైతే దిగుతున్నారు. గైస్ మీరు చూసుకోవచ్చు అక్కడ కాంప్లిమెంటరీ టీ అయితే ఇస్తున్నారనమాట. మనం కూడా ఆడకెళ్ళి ఒక సిప్ వేద్దాము. దాని తర్వాత ఇక్కడ మీరు చూడండి మొత్తం కంప్లీట్ మిషనరీ. ప్రస్తుతానికైతే ప్రాసెస్ అయితే ఆగిపోయింది. టైమింగ్ 6 తర్వాత ఇది మొత్తం ఫ్యాక్టరీ పీపుల్ అంతా వెళ్ళిపోతారు కాబట్టి మొత్తం అయితే ఆపేసింది. ఇన్ కేస్ మనం కానీ ఇన్ టైంలో కానీ వచ్చినట్లయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది మనం చూసుండొచ్చు. ఇక్కడ మీరు చూడండి ఒక రోలింగ్ మిషన్ అయితే ఉంది. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇది అవుట్పుట్ మనకి టీ అక్కడ కన్వేయర్ బెల్ట్ పైన టీ ఆకులు ఏదైతే ఉంటాయో అవంతా క్రషింగ్ అయిపోయి మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చి చిన్న చిన్న గ్రాన్యువల్స్ ఇక్కడ గ్రేడింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఒక డిఫరెంట్గా రోలర్లో నుంచి ఈ టీ పొడి అయితే వెళ్ళి డిఫరెంట్ గ్రాన్యువల్స్ అంటే డిఫరెంట్ గ్రేడింగ్ ఆ బాక్సెస్లో అయితే పడిపోతుంది. దాని తర్వాత వీళ్ళు ఇక్కడ ప్యాకెట్స్ అయితే చేస్తున్నారు. మీరు గమనించవచ్చు చూడండి నా రైట్ సైడ్ అవంతా బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి బ్యాగ్స్ మొత్తము ఉన్నాయన్నమాట. అక్కడైతే టీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మనం దానికోసం అయితే ఇప్పుడు పరిగెత్తాలి. ఫ్రీ టీ అయితే ఇస్తున్నాడు బ్రదరు. థ్యాంక్ యూ. టీ తీసుకో నీ అబ్బా, నువ్వు కూడా తీసుకోరా. ఎంత బాగుంది చూడు. మళ్ళీ తాగుతావా ఈ టీ? ఇలాచి టీ. టీ ఫ్యాక్టరీలో టీ తాగడం అంటే మామూలు విషయమా? వేరే లెవెల్ అసలుకి. ఇగో టీ ఫ్యాక్టరీలో టీ తాగడం మామూలు విషయమా? వేరే లెవెల్ అసలుకి. వేరే లెవెల్ అంతే. అయ్యి బాబోయ్ టీలు మొత్తం టీలే. టీ పొడంగళ్ళు అన్ని టీ పొడంగళ్ళే. ఒకసారి రౌండ్ వేద్దాము. మనకి ఏది ఇష్టం అది తీసుకుందాం. ఓకేనా? మసాలా టీ అంట, వైట్ టీ అంట, గ్రీన్ టీ అంట, బ్లాక్ టీ అంట, స్ట్రాంగ్ సిటీసీ టీ అంట. బోరిన ఆయన ఎన్ని రకాలు ఉన్నాయి స్వామి. ఇన్ని టీ రకాలు ఉంటాయని ఇప్పుడే నాకు తెలిసిందనమాట ఈ టీ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత. ఇవి చూడండి ఇక్కడ చాక్లెట్లు. అమ్మ నాయన పిల్లకాయలు కానీ తీసుకొని వస్తే పడిపోయి అల్లాడిపోయి దొల్లాడేస్తారనమాట. అన్ని రకాల చాక్లెట్లు అయితే ఉన్నాయి చూడండి. నల్ల చాక్లెట్, తెల్ల చాక్లెట్, దాని తర్వాత డబ్బా చాక్లెట్లు, చిన్న చాక్లెట్లు, పెద్ద చాక్లెట్లు, రౌండ్ చాక్లెట్లు. అందరు ఇక్కడైతే చాక్లెట్ల పైన పడిపోయినారు ఎప్పుడు తిన్నట్టు. చూడండి అసలుకి ఎన్నో రకాలైన చాక్లెట్లు ఇక్కడ. ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజింగ్ అందరినీ తరిమేస్తున్నారు అనమాట. మనం కూడా వెళ్ళిపోతున్నాం. మనం ఏం కొనేదిలే చాక్లెట్లు, జస్ట్ చూడడమే, చూస్తా వెళ్ళిపోవడమే అంతే బయటికి. టీ పొళ్ళు అయితే తీసుకున్నాం. 4 రకాల టీ పొళ్ళు అయితే తీసుకున్నాం అనమాట. మసాలా టీ, చాక్లెట్ టీ, స్ట్రాంగ్ టీ, ఇలాచీ టీ. ఇదిగో ఏడొచ్చేసరికి మళ్ళీ షాపింగ్ మళ్ళీ మొత్తం టీ అయిపోయిన తర్వాత చాక్లెట్లు అయిపోయిన తర్వాత ఇక్కడ స్వెటర్లు, మంకీ క్యాపులు, బ్యాగులు, ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగులు, అన్ని రకాలైన బ్యాగులు. ఇదిగో ఇక్కడ ఎగ్జిట్ వెళ్ళిపోమని చెప్తున్నారు. వెళ్ళిపోతున్నాంలే గైస్. మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే రూమ్కి అయితే వచ్చేసాము. గైస్ మనకైతే ఫుడ్ వచ్చేసింది అనమాట. ఇక్కడ కేర్ టేకర్ అయితే ఫుడ్ తీసుకొని వచ్చాడు. చికెన్, ఇది పెప్పర్ చికెన్ 1 kg అనమాట. 1 kg 600 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇది చపాతి, ఈచ్ చపాతి 25 రూపీస్ అంట. ఇది చికెన్ గ్రేవీ, ఇది 1 kg, ఇది కూడా 600 రూపీస్. ఇంకా స్టార్ట్ చేస్తాము. ఫుల్గా తినేసి బాగా కొనుక్కుంటాం. తగ్గేదే లే గైస్. మీకైతే ఇప్పుడు బయట టెంపరేచరు వెదర్ ఎట్లాగుందో చూపిస్తాను. భయంకరమైన వెదర్ అన్నమాట. గైస్ చూడండి వెదర్ కంప్లీట్ అసలుకి అసలు ఏం లేదు, అసలు ఏం కనపడట్లేదు. చూడండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ బైక్ పైన మొత్తం కంప్లీట్ ఫాగ్ అయితే పడిపోయింది. మొత్తం 3 బైక్స్. ఓరి బాబోయ్ ఎంత చలిరా స్వామి. అసలు ఏమన్నా ఉందా? సలే తడిసిపోతున్నాం, 2 నిమిషాల్లో తడిసిపోతున్నాం. మా వల్ల కావట్లే అసలుకి. వణుకొచ్చి పని నొక్కుతా ఉంది. వెళ్ళిపోతాం లోపలికి. అబ్బా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. ఊటీ క్లైమేట్ ఒక రేంజ్. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 7 o'clock అవుతుంది. చూడండి నా బ్యాక్ సైడు
భయంకరమైన ఫాగ్ అయితే వచ్చేసింది అనమాట. ఇదేంటంటే వర్షంలాగా పడుతుంది ఫాగ్. మీరు గమనించవచ్చు నా బ్యాక్ సైడ్ రూమ్స్ ఉన్నాయి కదా, మీరు ఈ ట్రీస్ అవంతా చూడండి, మీరు ఫాగ్ అయితే మీరు గమనించవచ్చు. ఎంత ఫాగ్ అంటే అసలుకి పెద్ద వర్షంలాగా పడుతుంది. ఇందిరా వర్షం అని బయటకు వస్తే మొత్తం ఫాగే మంచు కరిగి పడతా ఉందన్నమాట. చూడండి అసలు కంప్లీట్ ఏమి కనపడట్లే, కంప్లీట్ బ్లాంక్ అసలు. గైస్ ఇప్పుడైతే దొడ్డబెట్టకు వచ్చామన్నమాట. మనం అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఓకే, లోపల ఎలాగుంటుందో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే, దొడ్డబెట్ట వెల్కమ్స్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం అంతా స్వెటర్స్, మొత్తం ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ మీరు ఎవరన్నా వింటర్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. ఎన్ని రకాలు, భయంకరమైన రకాలు అనమాట, ఎన్నో రకాలు మీరు గమనించవచ్చు. మొత్తం షాపింగే. ఇక్కడ బైనాక్లర్స్ ఉన్నాయి, బైనాక్లర్స్ చిన్న చిన్న కార్లు, హ్యాండ్ గ్లౌజెస్, అంబ్రెల్లాస్ చూడండి. ఇక్కడ ఎగ్స్, మొత్తం ఫుల్ ఫాగ్ అనమాట. వచ్చే దారంతా భయంకరమైన ఫాగ్. అయినా మేము ఈ రెయిన్ జాకెట్స్ వేసుకొని వచ్చేసామన్నమాట. చాలా డిఫికల్టీ రైడ్ అనమాట ఈ రైడ్ అయితే. మొత్తానికి దొడ్డబెట్ట పీక్ రావాలని డిసైడ్ అయ్యాము, అందుకని వచ్చేసామన్నమాట. దొడ్డబెట్ట టికెట్ కౌంటర్ అనమాట. ఇది ఎంట్రన్స్ టికెట్. ఎంట్రన్స్ ఛార్జెస్ ఎలాగైతే ఉన్నాయో చూద్దాం ఒకసారి. డిజిటల్ కెమెరా 15, వీడియో కెమెరా అయితే 60 రూపీస్ అంట, డిజిటల్ కెమెరా 15. ఫైనల్గా దొడ్డబెట్ట పీక్ వచ్చేసాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. పీక్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఫుల్ ఆఫ్ ఫాగ్, మొత్తం ఫాగ్. అసలు ఏం కనపడట్లే, అసలుకి ఏమన్నా చూపించాలన్నా కానీ కనపడట్లే. ఏం చూడాలి ఇక్కడ చూడండి, మొత్తం ఎట్టు చూసినా మంచు 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 మంచో మంచు. ఏమన్నా చూద్దాము, అసలు వ్యూ చూద్దాము అని వస్తే అందరూ డిసప్పాయింటెడ్ అనమాట. ఎవరు అసలు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫాగ్. అందులో ఈరోజు క్రిస్మస్ అయ్యేసరికి, క్రిస్మస్ రోజు అందరూ వచ్చేసారనమాట హాలిడే ప్యాకేజ్ కింద. అందుకని మనకి వ్యూ పాయింట్ అయితే కరెక్ట్గా చూపించలేకపోతున్నాము. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ఫుడ్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం టీ కౌంటర్స్ అన్నీ మీరు గమనించవచ్చు. అక్కడైతే టెలిస్కోప్ హౌస్ అయితే ఉంది, అక్కడికైతే మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే వీడియో తీద్దాం. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. వాటర్ అయితే లేదనమాట. ఒక చిన్న ఈ జలకన్య బొమ్మ అయితే ఇక్కడ చేస్తున్నారు. చిన్న చిన్న హంసలు ఉన్నాయి, కానీ వాటర్ అయితే లేదు. మనము ఒక్కసారి వ్యూ పాయింట్ అంతా ఒకసారి సందర్శిద్దాము, ఎలాగుందా ఏందనేది. అబ్బా, ఒక్కసారి ఎండ వచ్చింది, ఒక్కసారి ఎండ వచ్చింది. ఎండ రాగానే అసలుకి ఎగరుతున్నారనమాట అందరూ. ఇప్పుడు ఎగరుతున్నారు అసలు ఎండ రాగానే. అసలు మార్నింగ్ నుంచి లేదు గైస్, అసలు ఎండే లేదు అసలు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 12 అవుతుంది, మధ్యాహ్నం 12 అవుతుంది. 12 అవుతున్నా కానీ అసలుకి ఎండే లేదు. ఇప్పుడే ఎండ వచ్చింది, మళ్ళీ పోయింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూ మెట్టుపాళ్యం అండ్ కోయంబత్తూరు బోర్డు అయితే వేస్తున్నారు. ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే ఇట్లాగైతే తీసుకోవచ్చు. మనం వచ్చేసరికి ఇక్కడ వ్యూ ఇక్కడి నుంచి మనం కానీ చూసినట్లయితే వెల్లింగ్టన్ అండ్ కూనూరు వ్యూ అయితే కనపడుతుంది. కానీ ఇక్కడ ఫాగ్ ఉండడం వల్ల ఏమీ కనపడట్లేదు, ఫాగ్ తప్పితే. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మెట్టుపాళ్యం కోయంబత్తూరు వ్యూ అయితే కనపడుతుంది. ఏం కనపడుతుంది, మొత్తం ఫాగే కనపడుతూ ఉంది. ఊటీలో క్యారెట్ చాలా ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. క్యారెట్ ఫేమస్. ఈ బాక్స్ 50 రూపీస్ అంట, ఇది కూడా 50 రూపీస్. మేమైతే ఒక బాక్స్ తీసుకున్నాము. బాక్స్ తీసుకొని ట్రై చేస్తున్నాము. ఇలాగైతే ఇచ్చాడనమాట. బాగుంది. ముల్లంగి, క్యారెట్ మిక్స్, ఇంకోటి ఏదో. ఓకే, అద్దాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. 180 రూపీస్ అంటే ఒక్కొక్క పెయిర్. స్వెటర్లు పర్చేస్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇది 550 రూపీస్ అంట. చాలా బాగుంది, థిక్గా ఉంది.
కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ வெரைட்டிஸ் అయితే ఉన్నాయి. மற்ற குவாலிட்டி நமக்கு 550 பேசிக் வரும், 550. இது ரெண்டுமே திருச்சி மறிச்சிடுறது 750. சாதனம் நல்லது, சாதனம் ஆகும்போது விலை கூடுதல் வரும், துறவு வரும். சார் பார்கெனிங் இல்லை சார், பார்கெனிங் இல்லை சார், డిస్కౌంట్ ఓన్లీ. ఓన్లీ డిస్కౌంట్ 400 ప్లస్ 10%. ఒక్కొక్క పీపుల్ కి ఒక్కొక్క రేట్ కాదు, 450 400కే వస్తుంది. 400 20%. 400 వర్త్, ఇట్స్ దిస్ ఇస్ వర్త్ ఫర్ 400, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్ ఐ కాంట్. ఓకే ప్యాక్. ఇప్పుడే మనము బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి 7 to 6:30 PM. మనకి అడల్ట్ టికెట్ 50 అండ్ చైల్డ్ టికెట్ అయితే 30. మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. మీకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు, 7 AM to 6:30 PM అనమాట. రండి గార్డెన్ వ్యూ చూద్దాము ఒకసారి. మొత్తం కంప్లీట్ కవర్ చేద్దాము. లైట్గా మ్యూజిక్ వేసేస్తాను. ఏందమ్మా ఇది? గ్రేప్ జ్యూసా? ఒరిజినల్ ఇది గైస్. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంది చూడండి. ప్లాంట్స్తో ఇండియా మ్యాప్ అయితే డిజైన్ చేశారు. మొత్తం అన్ని స్టేట్స్ అయితే మీరు చూడొచ్చు. చాలా పురాతనమైన చెట్టు ఉంది చూడండి, చాలా పెద్దదిగా ఉంది, అసలుకి బొచ్చుగా ఉంది. బొటానికల్ గార్డెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి అయితే లంచ్కి వెళ్ళిపోతాము. లంచ్ తర్వాత లేక్ వ్యూ పాయింట్ అయితే ఉంది. ఆ లేక్ వ్యూ పాయింట్లో చాలా బోట్స్ అయితే ఉంటాయంట. ఊటీలో హోటల్ A1కి అయితే వచ్చామన్నమాట. భయంకరమైన ఆకలేస్తుంది. చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. దాని తర్వాత గ్రిల్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. సూపర్గా ఉంది టేస్ట్. చికెన్ తందూరి, చికెన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్. బోట్ హౌస్కి అయితే వచ్చాము. ఊటీ మ్యాన్ మేడ్ లేక్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. లోపలికి పోయే అంత ఛాన్స్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. జనాలు అయితే చాలామంది ఉన్నారనమాట. మేము కానీ లోపలికి కానీ వెళ్తే ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే స్టక్ అయిపోతాము. దాని తర్వాత మేము రిటర్న్ రూమ్కి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోతుంది. ఘాట్ రోడ్ కదా, బాగా చలి అయితే వచ్చేస్తుంది. అందుకని మేమైతే బయట నుంచే జస్ట్ చూసి మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. ఈరోజు సెకండ్ డే అనమాట. మాకు సెకండ్ డే రోజు అయితే మేము ఆల్మోస్ట్ నిన్నైతే మొత్తం కంప్లీట్ చేసేసాము. దొడ్డబెట్ట పీక్, బొటానికల్ గార్డెను అండ్ ఊటీ లేక్ అయితే కంప్లీట్ చేసాం కదా, మీరు చూసారు కదా. ఈరోజు అయితే మేము చెక్అవుట్ అయిపోతున్నాము. చెక్అవుట్ అయ్యే ముందర ఒక్కసారి నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది చూడండి, వేరే లెవెల్ అసలుకి. ఫైనల్గా అయితే మన బండ్లు రెడీ అయిపోయాయి అనమాట. మౌంట్ చేస్తున్నారు. తేజ అండ్ కిరణ్ అయితే మొత్తం లగేజ్, బ్యాగ్స్ అంతా మౌంటింగ్ చేస్తున్నారు. ఇది నా బైక్ అనమాట. మౌంటింగ్ అయితే అయిపోయింది మొత్తము. ఇంకొక 10 minutesలో చెక్అవుట్ అయిపోయి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా డైరెక్ట్ తిరుపతి. మధ్యలో వ్లాగ్స్ అయితే ఏమీ చేయము, ఎందుకంటే సింగిల్ స్ట్రెచ్ తిరుపతి కొట్టేయాలన్నమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే 500 kilometers ఉంది. గూగుల్ టైం అయితే మనకి 10 hours చూపిస్తుంది. మేము 3 hours ఎక్స్ట్రా బఫర్ చేసుకున్నాం అనమాట. 3 hours ఎక్స్ట్రా అంటే ఒక 13 hours. అంటే మ్యాక్సిమం నైట్ 9 and 10 లోపల అయితే మేము టెలికాస్ట్ మేమైతే వెళ్ళిపోవాలన్నమాట. అందుకని మధ్యలో ఎటువంటి వ్లాగ్స్ అయితే ప్లాన్ చేయట్లేదు. ఓకే, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి. Bye bye to Ooty. We will meet in Tirupati. బాయ్ బాయ్ ఊటీ. కిరణ్ బాయ్ ఊటీ. గైస్ ఇప్పుడు కరెక్ట్గా 6 అవుతుందన్నమాట. మేమైతే చిత్తూరులో అయితే ఉన్నాము.
మార్నింగ్ 7:30కి బయలుదేరాము. ఎగ్జాక్ట్ 6 o'clock అయ్యేంత చిత్తూరులో ఉన్నాం అనమాట. నాన్ స్టాప్ జస్ట్ ఒక 4 బ్రేక్స్ అయితే తీసుకున్నాము. ఓకే, ఓవరాల్గా అయితే ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది అనుకున్నాను. ఓకే, మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ రైడ్కి మీట్ అవుదాం. కిరణ్ అండ్ తేజ నెక్స్ట్ రైడ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ రైడ్. బాయ్ బాయ్ జనతా ట్రావెల్ రైడర్. జై హింద్.